ప్రభునాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లలైన వారికి ఉదయకాలంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరొకసారి ఉదయాన్ని మీతో కలవడానికి దేవుడు అనుగ్రహించారు. దేవుని వాక్యాన్ని మనం విందాము. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం వాక్యం చదువుగా విందాము. దేవుని వాక్యంలో సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇంకనూ తోడై ఉండెను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవా, కృప కలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలంలో ఈ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగాక. ఆమేన్. మంచిది. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడని యోబుని గురించి భక్తుడైన తండ్రి అని యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు. దీని వాక్యం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో యోబుని గురించి చక్కని మాటలు తెలియజేస్తూ, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అంటే మనుషుడు వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడు యోబుని గురించి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో అటువంటి భక్తి కలిగిన బిడ్డలుగా ఉంటే యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచి వేశాడు. ఎందుకంటే దేవుడు తనకు కాపుదల ఉండాలని. ఈరోజు నీకు కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ వ్యాపారాన్ని కానీ, నీ ఉద్యోగాన్ని కానీ, నువ్వు వ్యవసాయాన్ని కానీ, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నీకు ఆయన కృపా కాపుదల ఉండాలంటే, నీకు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ నీకు తోడుగా ఉండాలంటే, యోబుకు తోడుగున్న దేవుడు నీకు తోడుగుంటాడు. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాట మనం చూస్తే, ఈ లోకంలో, ప్రపంచంలో అందరికీ ఒక్కొక్కరు తోడు ఉంటుంది. భార్యకి భర్త తోడు, చెల్లికి అక్క తోడు, తమ్ముడికి అన్నయ్య తోడు, మరి కోడలికి అత్త తోడు, ఇట్లాగా తోడుకోళ్ళకి తోడుకోళ్ళ తోడు, తోడళ్ళు తోడు, అట్లాగా అందరికీ తోడు కావాలి. ఈరోజు దేవుని తోడు లేకపోతే ప్రపంచంలో ఏ మానవులు బ్రతకలేరు. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు యోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒక ప్రక్కన శరీరం పాడైపోయింది, అయినా దేవుడు యోబుకు తోడుగానే ఉన్నాడు. భార్య దూషించింది, బిడ్డలు చనిపోయారు, ఆస్తి మరి గొర్రెల మందలు అన్నీ కూడా శత్రువులు వచ్చి మరి వాటిని మరి దహించి వేశారు. అయినా యోబుకి దేవుడు తోడుగానే ఉన్నాడు. ఈరోజు మనకు సాతాను దుష్టుడు ఎన్ని అగ్ని బాణాలు వేసినా సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ నీకు తోడుకుండాలంటే, యోబు లాంటి జీవితము భార్య దూషిస్తుంది, ఆ యథార్థవంతుని వదలవా, ఆ నీతిమంతుని నువ్వు వదలవా అని దేవుని దూషించి భర్తను మరణము కమ్మంటుంది. ఈరోజు అటువంటి స్థితిలో కూడా యోబు నీవు మూర్ఖురాలుగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అయితే అని అనలేదు. మనం దేవుని వలన కీడు అనిపించడం, మేలు అనిపించడం తప్ప కీడు పొందడం తగుమని తన నోడుతోనైనా భార్యని దూషించలేదు. ఈరోజు దేవుని సందులో ప్రియమైన పిల్లారా, మనము కూడా దేవుని వాక్యం వింటున్న జీవితంలో యోబు లాంటి జీవితం మనకు కూడా ఉంటే, అటువంటి మనసు మనకు కూడా ఉంటే, యోబు అంటున్నాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇంకనూ తోడుగున్నాడు అంటున్నాడు. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగుండాలంటే అక్కడ కింద వచ్చిన ఆయన అంటున్నాడు మాట. వాక్యులు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాటలో అని అంటున్నాడు. ఇంకేమన్నాడంటే నీ పిల్లలు నీ చుట్టూ ఉండుదురు అంటున్నాడు. అంటే దేవుడు నీ పిల్లలని చుట్టూ ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో చూడండి, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలే మొక్కలు ఒలే ఉంటారు అన్నాడు. అంటే దేవుని వాక్యంలో 128వ కీర్తనలో మాట్లాడుతున్న మాట, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలే మొక్కలు ఒలే. పిల్లలు మందిరములో యాజకుడి దగ్గర, బలిపీఠం దగ్గర పిల్లలు అనగా మన సంఘము ఎలాగేం చేయాలంటే ఒలే మొక్కలు ఒలే వర్తిల్లాలి. ఒలే మొక్క అంటే నిత్య జీవం కలిగినది, శాశ్వతమైనది, నిరంతరము జీవించేది. ఒలే మొక్క యేసుక్రీస్తు సాదృశ్యం ఉంది. భక్తుడైన దావీదు 52వ కీర్తన 8వ వచనం అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలే మొక్క ఒలే నాటబడి ఉన్నాను అన్నాడు. అంటే ఒలే మొక్క నావుగారి దినంలో అన్నీ కూడా వృక్షాలన్నీ కూడా పడిపోయినాయి, కానీ ఒలే మొక్క మాత్రం పడిపోలేదు. అట్లాగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము అందరూ కూడా
మరి దేవుని బల్ల చుట్టూ ఉంటే, ఈరోజు కనాను స్త్రీ వచ్చి అంటుంది, నీ బల్ల మీద పడిన రొట్టె ముక్కలు ఏరుకుని తింటాను అంటుంది. అంటే 18 సంవత్సరాల నుండి తన కుమార్తె నడువొంగిపోతే ఆ తన కూతురు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎవరి వద్దకు రాలేదంటే మరలా వచ్చి అయ్యా నాకు కనికరించి అంటుంది. అప్పుడు ఆయన అన్నాడు, నేను నశించిపోతున్న ఇజ్రాయేల్ వద్దకు వచ్చాను కానీ ఎవరి వద్దకు రాలేదంటే మళ్ళీ వచ్చి అడుగుతుంది. పిల్లలు పెట్టేది రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లడికి వేయడం యుక్తం కాదు అన్నప్పుడు, అవునాయన నిజమేనాయన, నేను కుక్కని యజమానుడు బల్ల మీద పడిన రొట్టె ముక్క ఏరుకుని తిన్నట్లుగా నేను కూడా నీ పిల్లలు తినగా రొట్టె ముక్క ఏరుకుని తింటానంటుంది. అంటే చూడండి ఆ బిడ్డ ఎంత విశ్వాసం. అందుకని యెషయా గురించి అంటున్నాడు, ఇజ్రాయేల్లో ఇటువంటి విశ్వాసం కలిగిన కుమార్తెను చూడలేదన్నాడు. నీ జీవితంలో ఈరోజు నీవు వెలగొండాలంటే, భోజన బళ్ళ చుట్టూ ఒలే మొక్క వల్లే నువ్వు ఎదగాలంటే, నీ పిల్లలు నీ కుటుంబం ఉండాలంటే అని అంటున్నాడు, నీ పిల్లలు నా చుట్టూ ఉంటారు. మూడో మాట ఏమన్నాడంటే, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడిన అన్నాడు. అంటే ఈరోజు నువ్వు పెట్టిన అడుగల్లా నేతిలో పడాలంటే, నీ వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, నువ్వేం పని చేసిన పని నీకు కలిసి రావాలంటే ఏం చేయాలంటే, దేవుని వాక్యం చెప్తుంది యోబు గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో, మరి ఏరులై పారుచున్న తేనె వలె, మరి ఎన్నపూస వలె నీవు సంతోషిస్తావు అంటున్నాడు. అంటే అటువంటి సంతోషం దేవుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు మేలు కలుగుతుంది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంతోషం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆనందం. అటువంటి బిడ్డలుగా నీ దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. 4వది చూస్తే, బండలో నిమిత్తము నూనె ప్రవాహములే పారును అంటున్నాడు. బండ అంటే యేసుక్రీస్తు, మరి వాని నిమిత్తము నూనె వలె ప్రవహించను అంటున్నాడు. అంటే 133 కీర్తనలో మొదటి వచనం ఏమన్నాడంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము, అతని తల మీద పోయబడిన అహరోను మంచం మీద గడ్డ మీద కారినట్టు పరిమళ తైలం వల్లే ఉంటుంది అన్నాడు. అంటే పరిమళ తైలము, పరిశుద్ధ అభిషేక తైలము నీకు పారున్నట్లుగా ప్రవాహం వలె పారును అంటున్నాడు. అట్లాగా దేవుడు నిన్ను అంటున్నాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను వారిని ఎక్కించుదును. మరి పొలములో పంట వారు తిందురు, కొండబండల్లో నుండి తేనెయు, అలాగే సెకుముక్కు రాతిలో నుండి నూనెయు అతనికి నేను జురింపజేసిందని అన్నాడు. ఇది ఎక్కడ ఉందంటే ద్వితోపదేశకాండం 32:13-14 వచనంలో ఉంది. అటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఇంకనూ తోడుగుండాలంటే, ఈరోజు నీ పిల్లలు నీవు ఎక్కడ ఉండాలంటే, మందిరములు ఆయన బల్ల చుట్టూ ఉన్నప్పుడు నీకు అట్లాగా మరి నూనె వల్లే ప్రవహించడమే కాకుండా ఆయన నువ్వు పెట్టిన అడుగల నేతులు పడుతుంది. నీ పిల్లలు చక్కగా ఫలిస్తారు. చదువులో కానీ వారు ఏ పని చేసినా పనిలో రాణించాలంటే నీవు దేవుని మందిరంలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. అటువంటి కృపా భాగ్యం నీకు నీ బిడ్డలకి నిండారులుగా ఉదయకాలంలో దేవుడు తోడుగున్నాడు గాక. ఆమేన్.